వచ్చినాడు ఆయన. ఎక్కడంటే మరణ భయం అంట. మరణ భయము, చీకటి భయం, అంటే పాప భయం, పాప భీతి. ఎవరు నన్ను విడిపిస్తారు? ఆ మాటలకు యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు, ఆ మరణ భయము నుండి పాపానికి దాసులమైన మనల్ని విడిపించడానికి దాసునిగా ఈ లోకానికి దేవుడు వచ్చాడు. విడిపించడానికి. ఈరోజు మనము మన పాపాలకు మనకు విముక్తి కలిగితే ఎంత సంతోషం, కలగకపోతే ఎంత దుఃఖం. ఆ నరకానికి పోయే వాళ్ళం, నరకానికి వెళ్ళకుండా మనము వెళ్ళాల్సిన శిక్ష ఆయన అనుభవించడానికి, మనల్ని విడిపించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. మన శిక్షను ఆయన భరించి మనల్ని స్వతంత్రులు చేయడానికి, పాపం అనే దాస్యం నుండి, పాపం అనే కాడి నుంచి ఆ కాడిని విరగొట్టడానికి ఆయన దాసుడిగా ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి దేవుని ప్రియ సంగమా, మరి ఈరోజు మనం ఆలోచన చేయాలా? దేవుని బిడ్డలం మనం అందరం. మన దేవుడు ఎందుకు ఈ లోకానికి 2025 సంవత్సరం అనుకో, అంటే ముందే జన్మించినాడు. ఎందుకు జన్మించినాడు? ఆ దైవత్వాన్ని వదిలి దాసునిగా ఎందుకు ఈ లోకానికి దేవాది దేవుడు రావాల్సి వచ్చిందంటే, దాస్యమునకు లోనైన వారిని విడిపించడానికి చూడండి వచ్చినాడు. అలాగే మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూస్తే ఆయన చెప్తున్నాడు, మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచర్య చేయించాడు. 20వ మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా, ఈ మాట మనం వినాలి, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు ఎందుకు వచ్చినాడంటే, అనేకులకు ప్రతిగా, భూమి మీద ఉన్న ప్రతి మనుషుని కోసమే ఆయన ప్రాణం పెట్టడానికి, క్రయధనముగా తన ప్రాణమును పెట్టడానికి, విమోచించడానికి, ప్రాణం పెట్టి విమోచించడానికి ఈ లోకానికి దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడని మనము తెలుసుకోవాలి. కాబట్టి దేవుని బిడ్డలమైన మనం ఎందుకు ఆయన ఈ లోకానికి వచ్చాడంటే, మనందరిని విడిపించడానికి వచ్చినాడు. అలాగే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:8వ వచనంలో కూడా మనం చూస్తే ఒక మాట ఉన్నది. 2:8లో చూస్తే, మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము అంతగా విధేయత చూపిన వాడే తను తగ్గించుకొనెను. ఎందుకు? మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు, తాను తగ్గించుకున్నాడు. ఈరోజు మనల్ని దేవుడు ఉన్నత స్థానంలో, ఆ పరలోక రాజ్యంలో కూర్చుండబెట్టడానికి, ఆ దేవాది దేవుని సన్నిధిలో నిలువబెట్టడానికి ఆయన తగ్గించుకున్నాడు ఈ లోకంలో. అందుకు ఆయన ఈ లోకానికి వచ్చినాడు. అలాగే యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనంలో చూస్తే అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినను బ్రతికి, నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎన్నటికీ చనిపోడు. ఈరోజు దేవాది దేవుడు మనల్ని పాపం అనే దాస్యంలో నుంచి విడిపించడానికి, మొదటి పాయింట్ విడిపించడానికి ఈ లోకానికి దేవాది దేవుడు వచ్చినాడు. రెండవది లూకాసు వార్త 19వ అధ్యాయం 10వ వచనం చదవండి. లూకాసు వార్త 19వ అధ్యాయము 10వ వచనం. ఎందుకు దేవాది దేవుడు ఈ లోకానికి వచ్చినాడంటే, 10 వచనం, 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చినాడు? రెండో పాయింట్, ఎందుకు వచ్చినాడు ఆయన? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినాడు. వెతుక్కుంటూ వచ్చినాడు. నశించిపోయిన మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. పరలోకము నుండి విడిచిపెట్టిన భాగ్యం విడిచిపెట్టేసి వెతుక్కుంటూ మనుష్యుని కోసం భూమి మీదకి ఆయన కాలు పెట్టినాడు.
భూమి మీద జన్మించినాడు. నశించిపోయే మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. ఈరోజు మన కోసం ఎవరు వెతుక్కుంటూ రారు. ఆయనకు ఏం అవసరం? ఆయన బిడ్డలం కాబట్టి. ఊర్లో అందరూ కింద పడిపోతారు. పిల్లలు, ఒక చిన్నపిల్లడు ఎవరైనా బురదలో పడితే అందరూ చుచ్చా ఉంటారు. తల్లి చుచ్చా ఉంటుందా? పరిగెత్తుకుంటావే ఎత్తుకుంటారు. బురద ఉన్నది, అది ఉన్నదే, నా గుడ్డలు కట్టుకుంటుంది అంతా ఆలోచన చేయి. దేవాది దేవుడు మనల్ని సృష్టించినాడు. సృష్టికర్త ప్రాణము ఇచ్చి కొన్నాడు కాబట్టి మనం నశించిపోతా అంటే ఎత్తుక్కుంటూ వస్తాం. బిడ్డలు కనపడకుండా ఎత్తుక్కుంటూ ఎవరు పోతారు? తల్లిదండ్రులు పోతారు. ఆ దేవాది దేవుడు కూడా వెతుక్కుంటూ మన కోసం నశించిపోతానని వెతకి దాన్ని రక్షించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి దేవుని ప్రియ సంఘం 10వ అధ్యాయం మత్తయి సువార్త 6వ వచనంలో కూడా చూస్తే ఆ మాట ఉన్నది చూడండి. 10వ అధ్యాయము మత్తయి సువార్త 10:6. ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెల్లుడి. ఇశ్రాయేలు, ఆయన నశించిపోయి ఇశ్రాయేలు కోసం వచ్చినాడంట. వాళ్ళు కాదనుకున్నారు కాబట్టి ఈరోజు మనందరికీ ఈరోజు ఆ భాగ్యం వచ్చింది. ఆయన వచ్చినాడు, నశించిపోయేదాన్ని గొర్రెల యొద్దకు వచ్చినాడు. గొర్రెలు ఎవరంటే మనమే, దేవుని బిడ్డలు మనం. గొర్రెలని ఎందుకు పోలుస్తారంటే గొర్రెలు సాధు స్వభావం కలిగినట్టే, క్రూరత్వం ఉండదు కాబట్టి. అవి సాధు స్వభావం కలిగిన జంతువులు తప్పిపోతూ ఉన్నాయని వెతుక్కుంటూ వచ్చినాడు. మనం ఇంకొక కథ కూడా చూస్తాం, ఇంకొక స్టోరీ కూడా వింటాం. దాంట్లో ఒకనికి 99 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే ఒక ఉపమానం చెప్పినాడు. ఒకరికి 99 అంటే 100 గొర్రెలు ఉంటే ఒకటి తప్పిపోతే 99 వదిలిపెట్టి దాన్ని వెతకను వెళ్ళడా? నాకు 100 ఉండాలి సార్లు అనుకుంటాడా? ఒకటి పోయినా కూడా ఎతుకులాడుకుంటాడు. ఈరోజు దేవుడు మనల్ని తొలగిపోయిన వారిని వెతుక్కుంటూ వచ్చినాడు. పాపంలో ఉన్న వారిని మన కోసం నశించిపోతున్నాం వెతుక్కుంటూ దేవుడు ఈ లోకానికి వచ్చాడు. ఇంకొకసారి యేసమ్మ కూడా నిద్రపోతా ఉంటే, అయ్యా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా అంటే, అల్ప విశ్వాసులు ఎంతకాలం మీతో ఉంటారు అని గాలిని తుఫాన్ని ఏం చేశాను. ఆయన ఉండగా మనం ఎందుకు నశించిపోతాము? ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటారు, మనం ఎందుకు నశించిపోతాము? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనం నశించి పోము. ఆయన ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడేవాడు. ఇశ్రాయేల్ మనల్ని కాపాడాడు ఆయన. కొంతమంది చెప్తారు ఇశ్రాయేల్కి చెప్పిన మాట అది మనకు కాదంటే. ఎందుకు కాదు? మనకే అది. మనం దేవుని నమ్మినాం, ఆయన ఎందుకు విశ్వాసం, ఆయన రక్తం చేత కడగబడినాం, సొంత రక్షకునిగా అంగీకరించినాం. ఆయన అన్ని చూసుకుంటాడు, అన్ని ఆయనే చూసుకుంటాడు. కాబట్టి దేవుడు నశించిన దానిని ఎందుకు వెతికి రక్షించడానికి అని ఆయన వచ్చినాడు. అలాగే మత్తయి సువార్త 18:14 చూడండి. మత్తయి సువార్త 18:14. అలాగుననే ఈ చిన్నవానిలో ఒకడైన నశించుట పరలోక రాజ్యంలో పరలోకమందున్న మీ తండ్రి చిత్తము కాదు. మనం నశించిపోవడం దేవుని చిత్తము, పరలోకంలో తండ్రి చిత్తము కాదు, యేసుక్రీస్తు చిత్తము. ఎందుకంటే ఆయన ఎత్తుక్కుంటూ వచ్చినాడు. ఈ సాయంకాలం వేళ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే దాస్యంలో ఉన్న వారిని విమోచించడానికి వచ్చాడు. రెండోది వచ్చేసి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినాడు. మూడోది ఎందుకు వచ్చినాడో మనం చూస్తాము. చూడండి, యోహాను సువార్త 9:39 చూస్తే ఆ మాట ఉన్నారు. 9:39 మూడో పాయింట్. యోహాను సువార్త 9వ అధ్యాయము 39. అప్పుడు యేసు చూడని వారు చూడవలెను, చూచువారు గుడ్డివారు కావలెను అను తీర్పు నిమిత్తం నేను లోకానికి వచ్చిందని చెప్పాను. ఎందుకంటే చూసేవాళ్ళు గుడ్డోళ్ళు కావాలా, గుడ్డోళ్ళు చూడాలి. అందుకోసం వచ్చి ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో ఉన్న వాళ్ళ కోసము ఆ గుడ్డితనాన్ని తీసివే. మూడో పాయింట్ ఏమంటే ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్న వారికి తీసివేయడానికి దేవుడు వచ్చినాడు. ఆధ్యాత్మికమైన గుడ్డితనం, కన్నులన్నీ బాగా కనపడుతూనే ఉంటాయి,
చూస్తూనే ఉంటాం కానీ గ్రహించలేం, దేవుని కార్యాలను చూడలేము, నమ్మలేము. అన్నీ చూస్తూ ఉంటారు, నమ్మలేము. గుడ్డోళ్ళ కోసం వచ్చినాడు దేవుడు. ఆధ్యాత్మికమైన గుడ్డితనం. యేసుక్రీస్తు నమ్మిన వాళ్ళు కూడా కొన్ని ఇంకా గుడ్డితనంలో ఉన్నారు. అవంట ఇవంట లేని ఆచారాలన్నీ మనసులో పెట్టుకొని ఆధ్యాత్మిక గుడ్డితనం. ఆ మాట ఒక మా కొరింథీ రాసిన పత్రికలో ఉంటుంది. ఆ మొదటి కొరింథీ 2 కొరింథీ 4:4 ఆ మాట ఉంటుంది. ఈ యుగ సంబంధమైన దేవత గుడ్డితనాన్ని కలుగజేస్తారంట. చూడండి 2 కొరింథీ 4:4. 2 కొరింథీ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుని స్వరూపమై ఉన్న క్రీస్తు మహిమను కనపరచు సువార్త ప్రకాశం వానికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు ఆ గుడ్డితనాన్ని తీసివేయడానికి దేవుడు వచ్చినాడు. గుడ్డితనం అవిశ్వాసులైన వారు. విశ్వాసం ఉన్న వాళ్ళు గుడ్డితనం ఉండదు. అవిశ్వాసంతోనే అవునా కాదా, దేవుడు ఇటు చెప్పినాడేమో అటు చెప్పినాడేమో, అవి చేయాలేమో, ఆచారాలు కూడా చేయాలేమో, ఇది కూడా చేయాలేమో. మన క్రైస్తవులే ముహూర్తాలు చూసేది, క్రైస్తవులే మళ్ళా జిప్టీ తీసేది, క్రైస్తవులే సాయుధులు కట్టుకుంటారు, క్రైస్తవులే మళ్ళీ ఆడికి పోయేస్తాం ఈడికి పోయేస్తాం, ఏమన్నా మంచి జరుగుతుందేమో అనుకుంటాం. ఇవన్నీ ఈ గుడ్డితనాన్ని తీసేయడానికి దేవుడు వచ్చిన ఆధ్యాత్మిక గుడ్డితనం. సత్యాన్ని తెలుసుకొని కూడా మనము అసత్యంలో బ్రతుకుతూ ఉంటాం. సత్యం అని తెలుసు, దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు, తిరిగి లేచాడు, ఆయన ఎందుకు విశ్వాసం ఉంచితే మనకి ఏమీ కాదు అని తెలుసు, మన పరలోక రాజ్య వారసులు చేయడానికి వచ్చినాడు తెలుసు. కానీ ఆధ్యాత్మికమైన గుడ్డితనంలో బ్రతుకుతూ ఉంటాం. ఈ సాయంత్రం దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకు ఈ లోకానికి దేవుడు వచ్చినాడంటే, మొదటిది ఆధ్యాత్మిక గుడ్డితనంలో మనం ఉండడానికి, 3వ వచనము ఆధ్యాత్మికంగా గుడ్డితనాన్ని తీసివేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినాడు. చూడండి యెషయా గ్రంథము 9వ అధ్యాయం 2వ వచనం చూడండి. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 2వ వచనం. యెషయా గ్రంథము చీకటిలో నడుచు జనులు గొప్ప వెలుగును చూస్తున్నారు, మరణఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశం. చీకట్లో కూర్చోరున్నారు, తర్వాత మరణంలో కూర్చోరున్నారు, వాళ్ళకు గొప్ప వెలుగు ప్రకాశించింది. ఆ నీతి సూర్యుడు ఉదయించిన దేవాది దేవుడు ఈ లోకానికి ఉద్భవించింది. ఆయన ప్రకాశిస్తున్నాడు, కానీ అది మనం కనుక్కోవాలి. వాళ్ళు ఏడున్నారు, వాళ్ళు చీకట్లో ఉన్నారు, మరణం దగ్గర పడి మరణఛాయలు గమ్ముకునే పాప భయం, పాప వీటితో బతుకుతే వాళ్ళకు ఆ దేవాది దేవుడు ఆ గుడ్డితనాన్ని ఆ వెలుగు ఇవ్వడానికి, ఆ మరణఛాయలో ఆ చీకట్లో కూర్చొని వాళ్ళకు వెలుగు ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి ఆ గుడ్డితనాన్ని, ఆ కన్నులు కనపడకుండా చూస్తాను కానీ గ్రహించలేక వాళ్ళకు కన్నులు తెరిపించడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి ఈ విషయము పాపములో ఉన్నవారు యేసుని చూడాలని, మరి నన్ను చూడాలనుకుంటున్నాడు. పాపం చేయని వారు యేసుని చూడకుండా కన్నులు మూసుకోవాలి. పాపము చూడకుండా, పాపము చేయని వాడు పాపము చూడకుండా కన్నులు మూసుకోవాలా? పాపములో ఉన్నవారు యేసుని చూడాలని కన్నులు తెరవాలి. మరి పరిశుద్ధులు, మరి నక్షత్రాలు ఇవన్నీ అంటే యేసును చూపించాలి. అందుకోసమే చూచువారు గుడ్డివారు కావాలా, గుడ్డివారు చూడాలని మనం మొదటే చదువుకున్నాం కదా. అది వచ్చేసి ఏమంటే, చూసే పాపం చేసేవాడు ఈ ప్రభును చూడడానికి కన్నులు తెరవాలి, మనోనేత్రం తెరవాలి. పాపం చేయని వాడు పాపం చూడకుండా కన్నులు మూసుకోవాలి. పరిశుద్ధులు దేవుని చూపించాలి. నక్షత్రం ఏ విధంగా దేవుని చూపించిందో, నక్షత్రం యేసుక్రీస్తు ఉండే స్థలం చూపించింది కదా. మనం ఏం చేయాలా? పరిశుద్ధులుగా ఉండము, దేవుని నమ్మిన విశ్వాసులము, దేవుని నమ్మిన బిడ్డలము, దేవుణ్ణి హత్తుకోండి క్రైస్తవులంగా మనమేం చూపించాలా? క్రీస్తుని చూపించాలి. మనం క్రీస్తునే చూపించాలి. కాబట్టి మనము ఈరోజు ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్న వారికి వెలుగు ఇవ్వడానికి దేవుడు ఈ లోకానికి వచ్చినాడు.
4వ పాయింట్ ఎందుకు వచ్చినాడంటే యోహాను సువార్త 3:16 చదవండి. యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసము నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయన అనుగ్రహించాడు. ఎందుకు వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభుల వారి లోకానికి? మరి దైవత్వాన్ని వదిలి దాసునిగా ఎందుకు ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడంటే 4వ పాయింట్ నిత్య జీవం ఇవ్వడానికి. మనమందరం జీవం లేని వారుగా ఉంటే ఆ నిత్య జీవం అంటే పరలోక రాజ్యానికి వెళ్ళడానికి నిత్య జీవము 3:16 యోహాను సువార్త 3:16 నిత్య జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. మొట్టమొదటి ఎందుకు వచ్చినాడు? దాస్యంలో ఉన్నవాడిని విమోచించడానికి వచ్చినాడు. రెండోది ఎందుకు వచ్చినాడు? గుడ్డితనాన్ని తీసివేయడానికి వచ్చినాడు. మూడోది చెప్పండి. మొదటిది వచ్చేసి ఏం చేయడానికి వచ్చినాడంటే దాస్యంలోనికి లోబడిన వారిని విమోచించడానికి వచ్చినారు. రెండోది ఏం చెప్పినాము? నశించిన దాన్ని రక్షించడానికి వచ్చారు. మూడోది ఆధ్యాత్మిక గుడితనంలో ఉండడానికి చూపు ఇవ్వడానికి వచ్చినారు, వెలుగు ఇవ్వడానికి వచ్చారు. నాలుగోది ఏమి ఇప్పుడే చెప్పుకున్నాం. నాలుగోది వచ్చేసి నిత్య జీవం ఇవ్వడానికి వచ్చింది. దేవుడు నిత్య జీవాన్ని ఇవ్వడానికి, విశ్వాసం ఉంచే వారికి అందరికీ ఆ నిత్య జీవాన్ని ఇవ్వడానికి, ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి ఆయన పరలోకం నుంచి భూలోకానికి వచ్చినాడు. ఎందుకు యేసుక్రీస్తు వచ్చినాడు అని మనము ఈ విశ్వాసులకు కానీ సంఘానికి కానీ అన్యులకు కానీ బయట యేసుక్రీస్తు తెలియని వారికి ఎందుకు చెప్పాలి ఈ మాటలు అంటే మీకోసమే వచ్చినాడు. మిమ్మల్ని నిత్య జీవం ఇవ్వడానికి వచ్చినాడు, గుడ్డితనాన్ని తీసేయడానికి, నశించిపోదని రక్షించడానికి వచ్చినాడు, పాపం అనే దాస్యంలో ఉన్న వాళ్ళని విడిపించడానికి, విమోచన క్రయధనము తన ప్రాణం పెట్టడానికి ఈ లోకానికి వచ్చినాడని మనం చెప్పాలి. మనం చెప్పకపోతే ఎవరు చెప్తారు? వాళ్ళకి ఎలా తెలుసుకుంటారు? మనమే చెప్పాలి, మనమే చూపించాలి, మనమే వాళ్ళని దేవుని ఎదురు నడిపించాలి, మనమే ఆ దేవుడున్న స్థలాన్ని చూపించాలి. నక్షత్రము జ్ఞానులకు ఎట్లా చూపించింది? నక్షత్రము వాళ్ళు ముందుగా వచ్చి ఇంటి మీద నిలిచింది. ఆ ఇంట్లో ఉన్నారని ఆడికి వచ్చి ఆ యేసుని పర్యమును పూజించి కానుకలు ఇచ్చిపోయినారు. ఈరోజు మనం కూడా లోకంలో ఉన్న వారిని యేసు దగ్గరికి తీసుకొని రావాలి. మనం ఆయన ఉండే స్థలం చూపించాలి, ఆయన చూపించాలి. మనం ఆ నక్షత్ర వాళ్ళు మనం ఉండాలి. అందుకోసం మన దేవుడు ఈ చెప్పాడు. ఇంకొక విషయం, 5వ విషయము నేను చెప్పి ముగిస్తాను. 5వ పాయింట్ ఏమున్నారంటే చూడండి, యోహాను సువార్త 1:12 చూడండి. యోహాను సువార్త తన్ను ఎందురు అంగీకరించుదురో వారందరికీ అనగా తన నామమందు విశ్వాసం ఉంచు వారికి దేవుని పిల్లలగుటకు ఎందుకు వచ్చినాడు ఆయన? దేవుని వారసులు చేయడానికి, కుమారులు చేయడానికి. కుమారులకే కదా వారసత్వం ఎవరైతే పుడతారో వాళ్ళకే కదా వారసత్వం ఆస్తి వచ్చేది. ఈరోజు మనం దేవుని పిల్లలుగా పుట్టినాం కాబట్టి మనకు పరలోక రాజ్యం మాకు వారసత్వం అక్క కదా. మన తండ్రి భూమి ఎవరికి వస్తుంది? మన తండ్రి భూమి, తల్లి భూమి ఎవరికి వస్తుంది? మనకే వస్తుంది. ఈరోజు ఆయన బిడ్డలుగా మనం మార్చబడితే ఆ పరలోక రాజ్యం ఆయన ఉండే స్థలం అదే కదా. ఆ రాజ్యము ఎవరికి హక్కుదారులు అవుతాము? అంతే, మనకు ఒక హక్కు అది, మాది ఇది అనిపోతాం, అంతే కదా. మనది కాని దానికి ఎట్టపోతాము? పోలేదు. ఇప్పుడు మనకు ఎందుకు అధికారం? మనకు అధికారం ఇచ్చినట్టు, మాది పరలోక రాజ్యం, మాకు హక్కు, మా తండ్రి సంపాదించినాడు, మా తండ్రి మా కోసం భూలోకంలో ప్రాణం పెట్టినాడయ్యా, మాది. నువ్వేమన్నా కష్టపడి సంపాదించినావా? మేం కష్టపడలే, మా తండ్రి కష్టపడ్డా, మేము పాపులమే, మాకు లేదు హక్కు, కానీ మా తండ్రి సంపాదించాడు, మా తండ్రి ద్వారా మాకు వచ్చింది. ఈరోజు ఆ లోక వారసులుగా చేయడానికి ఆయన ఈ లోకానికి వచ్చినట్లు మనము చూడగలం. కాబట్టి దేవుని పిల్లలకు అధికారం ఆయన మనకు అనుగ్రహించినాడు. ఎందుకంటే మత్తయి సువార్త 2:5 చూడండి. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనంలో తన్ను ప్రేమించు వారికి అనగా వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా?
ఆయన రాజ్యమునకు వారసులుగా మనల్ని ఏర్పాటు చేసుకోవడానికి దేవుడు లోకానికి వచ్చినాడు. అలాగే చూడండి రోమిలకు రాసిన పత్రిక మరి 8:17 కూడా చూడండి. రోమా 8:17 చూడండి. రోమా 8:17 మనము పిల్లలమైతే వారసులం అనగా దేవుని వారసులం క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తు తోడి వారసులము. ఆ హక్కు మనం అంటే ఆయనతో కూడా శ్రమ పడాలంట. ఆయన కొన్ని కష్టాలు పడ్డాడు, ఇక్కడ అనుభవించినాడు, మనకు మాదిరిగా ఉంచిపోయినాడు. ఆయన రాజ్యం కోసము మనం కూడా కష్టపడితే ఖచ్చితంగా మనం ఆ రాజ్యానికి వారసులు, తోడి వారసులం అంట. యేసుక్రీస్తుతో కూడా వారసులం పరలోక రాజ్యానికి. కాబట్టి ఈ దినాన 5వ పాయింట్, ఎందుకు వచ్చినాడు పరలోకం నుంచి భూలోకానికి? ఆయన వారసులుగా చేయడానికి, పరలోక వారసులుగా చేయడానికి. చివరిది చెప్పి నేను ముగిస్తాను. గలతీయులకు రాసిన పత్రిక 4:7 చెప్పి నేను ముగిస్తాను. చూడండి, గలతీ 4:7 ఆయన కుమారులుగా మనము చేయబడినాం. ఎందుకు వచ్చినాము? కాబట్టి నువ్వు ఇక దాసుడు కాదు, ఇంకా ఇప్పుడు మనం ఎవరు? ఇంకా దాసులు కాదు, మనం ఎవరు? ఇంకా దేవుని కుమారులు. పరలోక రాజ్యం మాది అని చెప్పాలి. ఎట్లా చెప్పాలి? మాది. మేము పోతాం, మనం మంది, ఇది మనకు సంబంధించింది. మనం ఎవరు? దేవుని వారసులు. కాబట్టి మనం ప్రేయర్లో ఉంటాము, మళ్ళా చేస్తాంలే. కాబట్టి దేవుని వారసులు మనం ఎవరంటే 4-5 పాయింట్లు మనం చదువుకున్నాం. దైవత్వాన్ని వదులు దాసునిగా ఈ లోకానికి దేవుడు ఎందుకు వచ్చినాడు అని మనం ఎందుకు వచ్చినాడని మనం ఏం చెప్పాలా? దాసునిగా పుట్టిన క్రీస్తు ఎందుకో తెలుసా? మన అంశమేమి? దైవత్వాన్ని వదిలి దాసునిగా పుట్టిన క్రీస్తు ఎందుకో తెలుసా అంటే, మొదటిది దాస్యమునకు లోనైన వారిని విమోచించడానికి వచ్చినాడు. రెండోది వచ్చి నశించిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చినాడు. మూడోది వచ్చేసి ఆధ్యాత్మిక వృద్ధితనంలో ఉంచిన వారికి వెలుగు ఇవ్వడానికి వచ్చినాడు. 4 నిత్యజీవం ఇవ్వడానికి వచ్చినాడు. 5 వచ్చేసి వారసులుగా చేయడం వచ్చినాడు. యేసుక్రీస్తు జన్మదినం మనం జరుపుకుంటున్నాం, పండుగ జరుపుకుంటున్నాం అంటే ఎందుకు జరుపుకుంటున్నాము? కేక్ కట్ చేసుకొని తినడానికి కాదు, సంతోషంగా ఉండడానికి కాదు. ఇవన్నీ చేసినాడు కాబట్టి మనం పండుగ చేస్తాం. ఇవన్నీ చేసినాడు కాబట్టి ఇవన్నీ మనం ఎవరికి చెప్పాలి? అనుభవించినాం కాబట్టి మనం ఇతరులకు చెప్పాలి. దీనికోసం వచ్చినాడమ్మా. పండగ అంటే మా ఇంటికి మా చర్చికి వచ్చేసి కేక్ కట్ చేసి తినేసి పోదు రండి చికెన్ చేస్తామని చెప్పేది కాదు. అది సెకండ్. ముందు ఏం చెప్పాలా? ఏం చెప్పాలి? నీ పాపముల కోసం దేవుడు వచ్చినాడు, విమోచించడానికి వచ్చినాడు. నశించిపోకుండా వెతుక్కుంటూ పరలోకం నుంచి ఈ లోకానికి వచ్చినాడు రక్షించడానికి. ఆధ్యాత్మికంగా గుడ్డితనంలో ఉన్న వాళ్ళని విడుదల చేయడానికి, వెలుగు ఇవ్వడానికి, చూపి ఇవ్వడానికి వచ్చినాడు. 4వది వచ్చేసి నిత్యజీవం ఇవ్వడానికి, పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చినాడు. 5వది వచ్చేసి ఒక హక్కు ఇచ్చినాడు మనకు. ఏమి? వారసులం, మనం దేవుని వారసులు. అవి ఇవ్వడానికి వచ్చినాడని మన క్రిస్మస్లో చెప్దాం. మనమే అందరికీ నక్షత్రం మాదిరే దారి చూపించాలి. నక్షత్రం ఎట్లుంటుంది? యేసుక్రీస్తును చూపించేవారు. అందుకోసమనే ఆ దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఎందరూ తనను మరి ఎందరైతే దేవుని యొద్దకు నడిపిస్తారో, ఆ మాట మంచి మాటలు చదవండి. దానియేలు గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనంలో మంచి మాట, నాకు ఇష్టమైన మాట. మనం కూడా నక్షత్రం వల్ల నిరంతరం వెలుగుతూ ఉంటామంట. దానియేలు ఓషియా ఈ పక్కన ఉంటుంది. ఓషియా పక్క దానియేలు 12 ఆ మాట 12 లాస్ట్లో 12 3 వచ్చిన ఇది సరే.
బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ఎట్లుంటామంటే ఆకాశ మండలంలో జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. ఫస్ట్ ఏమున్నది? జ్యోతులను పోలిన వారు. బుద్ధిమంతులైతే జ్యోతులను పోలిన వారు బాధలు ఉంటాం. రెండోది మళ్ళా చదువు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తాము. మళ్ళా నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను తిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. మనం రోజు ప్రకాశించాలి. నక్షత్రం మాదిరి ఉండాలంటే అనేకులను ఎక్కడ తిప్పాలి? మనము నీతి మార్గంలోకి, దేవుని మార్గం అనుసరించడానికి తిప్పినామనుకో, మనం ఎప్పుడు నిరంతరం ప్రకాశిస్తూ ఉంటాం. మనం 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 మన ఇంటి ముందర కట్టుకునేది ఎప్పుడు కడతాము? డిసెంబర్ 20 తేదీ కట్టి 1వ తేదీకి ఇప్పేస్తాం స్టార్. మనం ఎప్పుడు మనం వెలగాలంటే అనేక మందిని దేవుని అది బుద్ధిమంతులైతే జ్యోతులను పోలి ఉంటారు. జ్యోతులు అంటే సూర్యుడు, చంద్రుడు, వాటినే పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అంటారు. ఇంకా నిరంతరం ప్రకాశించే నక్షత్రంలో మనం కావాలంటే అనేక మందిని దేవుని ఎదుగు నడిపించారు. మళ్ళీ అట్లాంటి కృప, అలాంటి మరి దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన దయగలిగిన తండ్రి, నీ కృపలో, నీ సన్నిధానంలో యేసయ్య, మీ జన్మదినాన్ని గురించి మేము తెలుసుకున్న కొద్ది మాటలు, 5 పాయింట్లు తండ్రి. మీరు ఈ లోకానికి మరి దాస్యములోని వాడు విమోచించడానికి, రెండోది వారిని ఎదిగి రక్షించడానికి, మూడోది ఆధ్యాత్మిక గుడ్డితనంలో ఉన్న వారిని మరి చూపివ్వడానికి, వెలుగివ్వడానికి, 4వది వచ్చేసి తండ్రి నిత్యజీవం ఇవ్వడానికి, 5 వచ్చేసి మా తండ్రి పరలోక రాజ్య వారసులుగా చేయడానికి మీరు ఈ లోకానికి వచ్చారని మేమందరికీ సాటి చెప్పే భాగ్యం మాకందరికీ దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి.